బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ రేపు తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణకు ఏం చేయనుందో ఈ మేనిఫెస్టో ద్వారా వివరించనున్నారు. ఈ మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు వంటి వాటికి చోటిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో 17 సీట్లలో దాదాపు 14 సీట్లు ఖచ్చితంగా గెలవాలని ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో జనానికి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుందనే అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటికే జాతీయ స్థాయి మేనిఫెస్టో ఏఐసీసీ రిలీజ్ చేసిన ఏదైతే మేనిఫెస్టో ఉందో, ముఖ్యంగా 5 గ్యారంటీస్ 25 హామీస్ ఏవైతున్నాయో వాటిని విస్తృతంగా ఇప్పటికే జనంలోకి తీసుకెళ్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కనుక గెలిచినట్లయితే ఏం జరుగుతుంది, ఏం ప్రజలకు లాభం ఉంటుందనే అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడం కూడా ఒక ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను కూడా రూపొందించే పరిస్థితి, వాటిని రేపు రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయించి రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేయబోతున్నారు. సీఎం పిసిసి చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రేపు మేనిఫెస్టోను రిలీజ్ చేసి జనంలోకి వెళ్ళాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి అంటే గతంలో విభజన సందర్భంగా ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో, యూపీఏ ప్రభుత్వం 2లో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి ఏవి కూడా 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ హయాంలో ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటిని జనంలోకి తీసుకెళ్లాలని చూస్తుంది. ఈసారి కనుక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే కనుక విభజన హామీలు అన్నింటినీ కూడా నెరవేరుస్తామంటూ కూడా హామీ ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఐటీఐఆర్, దీనికి సంబంధించి ఐటీఐఆర్ పైన చాలా హోప్స్ ఉన్నాయి కాబట్టి ఐటీఐఆర్తో పాటు బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా విభజన హామీలు అన్నింటినీ కూడా ఇందులో ప్రస్తావించబోతున్నారు. ముఖ్యంగా పోలవరం ముంపుకు బ్యాక్ వాటర్ నుంచి కూడా ముంపుకు సంబంధించి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాలు అక్కడ ఆ ఏపీలో కలిపారు కాబట్టి 7 మండలాలు కలిపిన ఏపీ నుంచి కలిపిన వాటిలో 5 గ్రామాలు ముంపుకు గురి కావని చెప్పేసి నిర్ధారించుకున్నారు కాబట్టి తిరిగి 5 గ్రామాలన్నింటినీ కూడా మళ్ళీ తెలంగాణలో కలుపుతామంటూ కూడా మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ముఖ్యంగా 5 గ్రామాలు ఏవే ఉన్నాయో 5 గ్రామాలు అన్నింటినీ కూడా అందులో మెన్షన్ చేశారు. వీటితో పాటు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే ఈ స్కూల్స్ సంబంధించి సైనిక్ స్కూల్స్ కానీ మిగతా స్కూల్స్ సంబంధించి ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ స్కూళ్ళ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. వీటితో పాటు కారిడార్ల ఏర్పాటు అనేది ఖచ్చితంగా కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. హైదరాబాద్కు హైవేలు అన్నీ ఉన్నాయి కాబట్టి బెంగళూరు హైవే రూట్లో కానీ, మహబూబ్నగర్ వరకు ఉన్న కారిడార్ ప్రత్యేకంగా కానీ, వరంగల్ రూట్లోకి సంబంధించిన ప్రత్యేక కారిడార్, నాగపూర్ రూట్లకు సంబంధించి ప్రత్యేకమైన కారిడార్, ఇట్లా అన్ని కారిడార్లు ప్రత్యేకమైన విజయవాడ రూట్కి సంబంధించిన కారిడార్లు, ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకమైన కారిడార్లు ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. వీటితో పాటు సాయిల్కి సంబంధించి ఇక్కడెక్కడ తెలంగాణకు సంబంధించి భౌగోళిక స్వరూపానికి సంబంధించి సాయిల్కి సంబంధించిన ఏ ఏరియాలకు సంబంధించి వాటిని కూడా అక్కడ ప్రత్యేకమైన పంటలకు సంబంధించిన పరిశోధన కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీటన్నిటిని కూడా మేనిఫెస్టోలో పేర్కొంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటిని అన్నింటినీ కూడా నెరవేరుస్తుందని కూడా హామీ అవుతుంది. ముఖ్యంగా ఆయా ప్రాంతాలకు సంబంధించి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నిటి కూడా మేనిఫెస్టోలో ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే 6 గ్యారంటీస్ హామీ ఇచ్చారు కాబట్టి వీటితో పాటు ఏఐసీసీ కూడా ఇప్పటికే 5 గ్యారంటీస్ 25 హామీస్ ఇవ్వడం జరిగింది. 5 గ్యారంటీలకు తోడుగా అదనంగా విభజన హామీలతో పాటు తెలంగాణ అవసరాలకు సంబంధించిన అంశాలన్నిటి కూడా మేనిఫెస్టోలో పేర్కొని రేపు రిలీజ్ చేసేందుకు కూడా అయితే సర్వం సిద్ధం చేశారని చెప్పొచ్చు. సంధ్య, అయితే ప్రతాప్, మనం చూసాం అసెంబ్లీ సెషన్స్ అప్పుడే, అసెంబ్లీ ఎన్నికలప్పుడే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా మేనిఫెస్టోను రిలీజ్ చేయడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అదేవిధంగా ఇప్పటికే ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి ఇంకా హామీలు నెరవేర్చలేదని చెప్పి, దానికి ఎలా కౌంటర్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ మేనిఫెస్టో త్రూ? ఇప్పటికైతే చూసినట్టయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీస్లలో 5 హామీలు నెరవేర్చామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ముఖ్యంగా వాటికి సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి ఎన్నికల కోడ్ రావడంతో వాటన్నిటిని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయాము. వీటితో పాటు రుణమాఫీ అంశం కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్య ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచి రుణమాఫీ అంశానికి సంబంధించి కూడా పదే టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆగస్టు 15 లోపు కూడా రుణమాఫీని హామీ నెరవేరుస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. వీటితో పాటు మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రధానంగా నెరవేర్చడానికి కూడా అంటే ఓటాన్ అకౌంట్ పెట్టడం వల్ల పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టిన తర్వాత వాటికి సంబంధించి కూడా మిగతా అంశాలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీస్ ప్రతి అంశాన్ని ప్రతి హామీని కూడా నెరవేర్చడం కోసం పూర్తిస్థాయిలో బడ్జెట్ పెట్టిన తర్వాత జూన్ జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టిన తర్వాత వాటిని హామీలు నెరవేర్చమంటారు. వాటితో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే కనుక ఉండే లాభానికి సంబంధించి అంటే వాటిని నెరవేర్చడానికి ఉన్న స్కోప్ అంతా కూడా ప్రజలకు వివరించి వాటిని ఈ అంశాలను కూడా మేనిఫెస్టో రూపంలో జనంలోకి తీసుకెళ్లి విస్తృతంగా వివరించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేస్తుంది. సార్, రైట్ ప్రతాప్.